ఆరోగ్యం బాలేదని హాస్పిటల్కి వస్తే కిడ్నీలు మాయం చేసిన డాక్టర్. మరి ఆ కిడ్నీలు ఎలా మాయం చేశారో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ మాస్ ప్రశాంత్ అండ్ మస్తీ మనీ అండ్ టీమ్. సార్ నిన్న వచ్చిన పేషెంట్ రోజు మళ్ళీ వచ్చాడు సార్. అవునా, ఏమైంది? నిన్న బాగా స్ట్రెస్ పెరుగుతుంది అంటే మీరు అసలు ఏ టాబ్లెట్ ఇచ్చారు సార్? అరే ఏం చెప్పానమ్మా, యూట్యూబ్లో మన దబిడి షో చూడమన్నాను అంతే. అయ్యో ఇప్పుడు ఆయనకు నవ్వి నిద్ర పట్టట్లేదు అంటున్నాడు సార్. అయితే ఆయనకి ఇప్పుడు మన కిరాక్రాంతిది లేడీ గెటప్లో ఉన్న ఒక ఫోటో పంపిస్తా చూడమని. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. అది చూస్తే చాలు ఆయనకి భయానికి నిద్ర వచ్చేస్తాయి. సార్ అందులో మస్తీ మనీ ఇంకా మాస్ ప్రశాంత్వి స్కిట్స్ చూసారా మీరు? వాళ్ళ స్కిట్స్ ఎట్లుంటాయంటే మన రైటింగ్ లా ఉంటుంది. మన రైటింగ్ ఎవరికి అర్థం కాదు, వాళ్ళ పంచులు ఎవరికి అర్థం కాదు. ఒకనొక టైంలో వాళ్ళ పంచులు వాళ్ళకు కూడా అర్థం అవ్వవు. అంతేగా. సార్ అందులో తుఫాన్ తేజ వాళ్ళ స్కిట్స్ చూస్తారా? పాపం చాలా కష్టపడుతున్నారు సార్. వాళ్ళ కష్టం ఎలా ఉంటుందంటే, ఏ టీంలోనైనా పంచులు డైలాగులు మిస్ అవుతాయని బాధపడతారు, కానీ వీళ్ళ టీంలో టీం మెంబర్స్ మిస్ అవుతారని బాధపడతారు. అదేంటి సార్ మరి వాళ్ళ పేరు తుఫాన్ తేజ అని పెట్టుకున్నారు టీం పేరు? అంటే ప్రతి షెడ్యూల్కి వాళ్ళ టీంలకించి మెంబర్స్ ఇట్లా కొట్టుకోపోతుండే తుఫాన్ అని పెట్టకపోతే ఇంకేం పెడతారు అంటే మీరు ఎన్నన్నా అనండి సార్, నాకు మాత్రం శివ వాళ్ళ టీం అంటేనే ఇష్టం. శివ టీమా? శివ అదే సార్, లక్ష్మి ఉంటది కదా. అలా చెప్పు. శివ ఎంత చేసినా మేము చూసేది లక్ష్మినే. ఈ సెకలే వద్దనేది. సార్ ఇంతకు మీకెవరు ఇష్టం సార్? నాకు డాలీ ఇష్టం. ఎవరు? మన ఆర్టిస్ట్ డాలియా? ఓ బామ్మో, ఆమె కాదు, నేను చెప్పేది యాంకర్ డాలీ గురించి. ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి సార్? ఇప్పుడు మన యాంకర్ డాలీని చూసినాం అనుకో, మన నెక్లెస్ రోడ్ పైన నైట్ టైంలో ఆమె చేయబట్టుకొని ఆ రోడ్ అంతా నడవాలనిపిస్తుంది. మరి ఆర్టిస్ట్ డాలిని చూస్తే ఆ రోడ్ పైన ఎంత దూరం పరిగెత్తినా సరే దానికి మాత్రం దొరకొద్దు అనిపిస్తుంది. చాలా తెలుసు సార్. ఏదోలే, ముందు పేషెంట్స్ ఎవరు ఉన్నారు వాళ్ళని రమ్మను. ఓకే సార్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే. నమస్తే. అరే ఏంట్రా ఇది? ఎందుకు అరుస్తున్నావు? సార్ ప్రొడ్యూసర్ ఏమన్నాడు? అరే మీరు వచ్చినప్పుడు అరుపులు ఉండాలి అన్నాడు. మరి ఎవరు మొత్తుకుంటా, నేనే మొత్తుకుంటానా? అని ఎవరికైనా చూపించండి రా. అరే అది కాదురా, ఫస్ట్ నీ ప్రాబ్లం ఏంది అది చెప్పు నాకు. సార్ నా ప్రాబ్లం సార్ మీరే సార్. నేనా? అవును సార్. ఆ కామెడీతో చెయ్యండి సార్, ఆ ఎక్స్ప్రెస్ ఏదో ఇవ్వండి సార్. ఈ సరైన స్కిట్ ఇవ్వడం సార్ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఇప్పుడు అది మన చేతిలో లేదయ్యా, ఇప్పుడు అది మన చేతిలో లేదు. నీకు వచ్చిన పర్సనల్ ప్రాబ్లం అది చెప్పు. నా పర్సనల్ ప్రాబ్లం సార్. సార్ నా పెళ్ళం బంగారం ధరలు బాగా పెరిగినాయి సార్. అది 1 కిలో ఇప్పివ్వండి సార్. ఎలాగో ఒకలా మీరే ఇప్పించాలి సార్. మీరు ఓయమ్మా చాలా చిన్న సెకల్లో నీలో. నేనెందుకు ఇప్పిస్తానా నీ పిల్లకి బంగారం? నీ బాడీకి ఏం ప్రాబ్లం వచ్చింది అది చెప్పు ఫస్ట్. నా బాడీలో ప్రాబ్లం సార్. సార్ నా పిల్ల ఏమన్నా తెలుసా సార్, నీ 2 కిడ్నీలు ఫెయిల్ అయినా తాగి అదే సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంటుందా సార్? లేదా పెడితే రాసి పాస్ అయిపోతుంది. అరే ఏంట్రా ఇది? దానికి ఎగ్జామ్ బెటర్ అయ్యా, నువ్వు కూర్చో ఫస్ట్. సార్ నేను కూర్చోను సార్, ఎగ్జామ్ పెడతానే పెట్టరా? ఒరే బాబు, నీకు ఎగ్జామ్ కాదు, నీకు మంచి ఇంజెక్షన్ ఇస్తాను, వీడు కూర్చో. నువ్వు ఎగ్జామ్ పెడకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. నా 2 కిడ్నీలు కొట్టేసిరని చెప్పి. సరే నీకు ఎగ్జామ్ పెడతా, నువ్వు ఇన్నే కూర్చో. సార్ మీరు పెట్టండి, లేకుండా మా ఊరు సర్పంచ్ ఫోన్ చేయాలి, ఎమ్మెల్యే ఫోన్ చేయాలి. చెప్పు అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అరే ఎవరికి వద్దురా బాబు, నీకు దండం పెడతా, నువ్వు కూర్చోరా నాయన. పెడతారా? పెడతా, కూర్చో. ఇంకా ఎవరున్నారు చూడమ్మా పేషెంట్ లా. ఒరే ఎవరా నువ్వు? రే ఎలుగుబంటి బంటి ఎందుకు సార్ అలా అంటారు? ఏమైంది? ఇది హాస్పిటల్ అనుకుంటున్నావు, జూ అనుకుంటున్నావు? ఎలుగుబంటిని తీసుకొచ్చినావు. అలా అంటారేంటి సార్? వాడు మా అబ్బాయి శశీంద్రి. వీడి శశీంద్రి ఏంది? నైట్ అయితే ఏ సందులలో ఆంటీలు దొరుకుతారని చూసే వాళ్ళగా ఉన్నాడు. సార్ వాడు ఫేస్ చూడండి సార్, ఎంత క్యూట్ గా ఉన్నాడో. వాడు క్యూట్ గా ఉన్నాడా? కాటేసే వాళ్ళ ఉన్నాడు.
ఐ థింక్ వాటో వాట్. నాన్న ఇంతకీ ఎవరు నాన్న? నేనా డాక్టర్ని బాబు. డేరా బాబాలా ఉన్నాడు నా డాక్టర్ ఏంటి నాన్న? తెలిసిపోయిందా? అలా అనకూడదు అన్న, అతను చాలా పెద్ద పెద్ద ఆపరేషన్ చేసేవాళ్ళ ఉన్నాడు. ఆయననే ఆపరేషన్ చేసుకోవడానికి వచ్చినట్టున్నాడు. అంతేగా అంతేగా. అసలు ఎందుకు తీసుకొచ్చినావు ఫస్ట్ వన్ ప్రాబ్లం ఏంటి అది చెప్పు ఫస్ట్. సార్ వాడు రోజు పొద్దున్న లేవగానే ఎందుకు భయపడుతున్నాడు సార్, ఏమైందో తెలియదు అసలు. నాకు అర్థమైంది. మీ ఇంట్లో మీ బెడ్ ముందు ఏమైనా అద్దం ఉందా? అవును సార్, ఉంది ఉంది. రోజు వాడు లేచి వాన్మోకమే చూసుకుంటున్నట్టున్నాడు. భయపడుతున్నాడు. వాడికి నేను మంచి టాబ్లెట్స్ రాస్తాడు, కూర్చోబెట్టు, ఇంజక్షన్ ఇప్పిస్తాను నేను. మా కీర్తి వీళ్ళిద్దరికి మంచి ఇంజక్షన్ ఇవ్వు. డాక్టర్ నేనెంత ఎదవనో నాకే తెలియదు. ఏమంటున్నావు? సార్ ఇలాగైతే నేను ఇంజెక్షన్ ఇవ్వను సార్. మళ్ళీ ఇస్తాడు. మీకు ఇలా కాదు కానీ మన స్పెషల్ నర్స్ పిలుద్దాం. నర్సు జర వాళ్ళిద్దరికి ఇంజెక్షన్స్ ఇవ్వాలి, మనకు వినట్లేరు. వాళ్ళిద్దరికి ఇంజెక్షన్స్ ఇవ్వు, మాకు జర బయట పేషెంట్ ఉన్నారు, మేము వెళ్ళి చూసేసి వస్తాం. ఏమిటండి ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? పదమ్మా మనం వెళ్ళి చూసేద్దాం పేషెంట్ని. ఎందుకు ఏడుస్తున్నాడు? మేడం మా వాడికి ఆకలిగా ఉన్నట్టు, కొంచెం పాలు పట్టరా? పాల డబ్బా తెచ్చారా? నేను డైరెక్ట్ తాగుతా. నీకు చందమామని చూపించిన అందమైన చందమామని చూపిస్తాను చూడు, అక్కడ చందమామ ఉంది. ఏదో తేడాగా ఉందేంటి? నువ్వేంది ఎక్కడికి వచ్చినావు? నీకు నేనేం చెప్పినా? ఇంట్లో కూర పోవడం చెప్పాను లేదా? ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నావు? నా పిల్లం అనుకుంటానా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నీ పిల్లం ఇంత అందంగా ఉంటుందా? అది అందంగా ఉండదని చెప్పాను, నువ్వు నా పిల్లం అంటానా? పచ్చకామరుల వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అధ్యక్ష. నిన్న 6 సార్లా మళ్ళీ ఇస్తాడు. ఏమండి నిన్న జీవన్ గారు కూడా ఇంతే తెలిసిపోయిందా? నా వెనక నుండి వచ్చి ఇలా పట్టుకున్నాక ఎందుకంటే ఇలా చేశారని అడిగితే మా ఆవిడ అనుకున్నాను నిన్ను కూడా అనేసి గట్టిగా పట్టుకున్నారమ్మా. పాడు సరే పడుకో, ఏముందిలే ఇంకా. వాళ్ళు ఇచ్చేసా వాళ్ళిద్దరికి ఇంజక్షన్? చేశాను సార్. అయ్యో మరి ఈయన ఎందుకు వదిలేసావు? సార్ మీరు కూడా ఇంజక్షన్ తీసుకోండి. నాకెందుకు సార్ ఇంజక్షన్? ఏం కాదు సార్, బాగుంటుంది ఇంజక్షన్. ఒకటి సార్కి నాకెందుకు సార్ ఇంజక్షన్? సార్ ఎందుకు ఖాళీగా ఉంటాడు? ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. వాని దగ్గర కూడా ఒకటి తీసుకో, రెండిట్లో ఏదో ఒకటి ఖరాబ్ అయి ఉంటుంది. ఇక్కడ మన పని అయిపోయింది, మనం నెక్స్ట్ హాస్పిటల్ చూసుకుందాం ఇక. ఓకే సార్. డాడీ ఏమైందన్నా? మన కిడ్నీలు ఎవరో కొట్టేస్తారా? నాకు కావాలి. అట్లుంటది మనతోని. చెరొకటి పెట్టి నాకు ఇప్పుడే కావాలి. ఇంటికి వెళ్ళాక చూసుకుందాం, వెళ్ళిపోదాం. అయ్యో అన్న, నా కిడ్నీలు కొట్టేసారన్నా. ఫెయిల్ అయినా బాధపడద్దు, పాస్ అయినా ఆనందపడద్దు. నేను ఇప్పుడు నా కిడ్నీలు పోయినా కానీ ఆ పేత్తా పిల్ల మాటలు మాత్రం అసలైన దానిలో